సో లాస్ట్ వీడియోలో మనం సెట్టింగ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ప్యానెల్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు ఒకవేళ ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్ కనపడకుండా ఉంటే ఏం చేయాలంటే, ఇక్కడ విండోస్ ఉంది కదా, ఈ విండోస్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారంటే మీకు వచ్చేస్తుంది అనమాట ప్రాజెక్ట్ ప్యానెల్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే, నేను మీకు ముందే చెప్పాను కదా, మనం ఏదైనా వీడియోని ఎడిటింగ్ చేయాలనుకున్నప్పుడు, ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మనం ఎలా చేయాలంటే, దాన్ని మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెమో ఫోల్డర్ ఉంది కదా, దాన్ని క్రియేట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఇమేజెస్, తర్వాత మ్యూజిక్, తర్వాత న్యూ ఫోల్డరు, తర్వాత అవుట్పుట్, తర్వాత ప్రాజెక్టు, తర్వాత స్టాక్ వీడియోస్, తర్వాత వీడియోస్, ఇలా మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎందుకంటే, జనరల్గా మనం ఒక ప్రాజెక్ట్ని చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఉండే వీడియోలు, ఆడియోలు, స్టాక్ ఫుటేజెస్ ఈ మొత్తం ఒకటే దాంతో పెట్టుకొని క్లమ్జీగా చేసే బదులు ఇలా మీరు డీటెయిల్గా పెడితే మీకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. సో అందుకనే ఈ ఆర్గనైజింగ్ అనమాట. సో నేను మీకోసం మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఆర్టిజూన్లోకి వచ్చాను. ముందుగా ఏం చేస్తున్నానంటే, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేయగానే ఇలా వచ్చి న్యూ ఫోల్డర్ అని వచ్చింది కదా. నేనేం చేస్తానంటే ఈరోజు డేట్ ఇచ్చుకుంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 11th 5th month 26. సో ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇవ్వండి, లేదా సంథింగ్ ఆ రోజు డేట్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఆ రోజు చేస్తున్నట్టు మనకు గుర్తు అనమాట ఇది. సో ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఒక నిమిషం దీన్ని పెద్దగా చేసుకుంటాను. సో ఈ 3 పట్టించుకోకండి. సో మీరు ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలా క్రియేట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేయండి. డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఉంది కదా, న్యూ సెలెక్ట్ చేసుకోండి, ఫోల్డర్. ఇప్పుడు న్యూ ఫోల్డర్లో ఇక్కడ ఒకదానికి వీడియోస్ అని పెట్టుకోండి. ఎందుకంటే మనం మెయిన్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి ఆ వీడియోస్ అన్ని దీంతో తీసుకోవాలి కాబట్టి వీడియోస్ అని సెట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫోల్డరు ఇమేజెస్ అని పెట్టుకోండి, ఇమేజెస్. ఓకే, ఆ తర్వాత వచ్చేసి న్యూ. ఇప్పుడు బీ రోల్స్ అనమాట. సారీ, మీకు చెప్పడం మర్చిపోయాను, మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫైలు. సో ప్రాజెక్ట్ అని పెట్టుకోండి. ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటర్ నొక్కండి. ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, మనం ప్రీమియర్ ప్రోలో చేసేటప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ ఉంది కదా, అది ఇక్కడ నుంచి అనమాట చేసేది, ఇక్కడ నుంచే సేవ్ చేసుకోవాల్సింది. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ క్లిక్ చేయండి, న్యూ అని నొక్కండి. ఇక్కడ బీ రోల్స్ అని ఇచ్చుకోండి, బీ రోల్స్, ఇలా అనమాట. ఆ తర్వాత ఏముంది, తర్వాత ఇమేజెస్ వచ్చాయి, వీడియోస్ వచ్చాయి, ప్రాజెక్ట్ వచ్చింది, బీ రోల్స్ వచ్చాయి. ఇక్కడ అవుట్పుట్ అని పెట్టుకోండి. సో అవుట్పుట్ అంటే ఏంటంటే, మనం వీడియో మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని రెండరింగ్ చేస్తాం కదా, అంటే ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఎక్స్పోర్ట్ చేసిన ఫుటేజ్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేసుకుంటాం అనమాట మనం. సో ఇదనమాట ప్రాసెస్. ఇలా పెట్టుకోండి. ఇలా మీరు ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, మేము ఒక్క రోజులో చాలా ప్రాజెక్ట్స్ లైక్ 3-4 అలా చేస్తాం కదా, సో ప్రతిసారి ఇలా క్రియేట్ చేయాలనుకుంటే కష్టమవుతుంది కదా అని అనుకోవచ్చు. అలాంటప్పుడు ఈజీగా మీరు ఏం చేస్తారంటే, బ్యాక్ నొక్కేయండి. సో బ్యాక్ నొక్కిన తర్వాత ఏం చేస్తారంటే, ఇది ఉంది కదా, కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సంథింగ్ ఇక్కడే పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయగానే ఇక్కడ కాపీ అని వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తారంటే డెమో ఫోల్డర్ అని పేరు ఇచ్చుకోండి. సో డెమో ఫోల్డర్ అని పేరు ఇచ్చుకున్న తర్వాత సింపుల్గా దీన్ని ఇలానే పక్కన పెట్టుకోండి. సో ఇది యూజ్ చేయండి ప్రజెంట్ అయితే. ఇది మీకు ఈ డెమో ఫోల్డర్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ డెమో ఫోల్డర్ ఉంది కదా, సింపుల్గా దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని పేస్ట్ చేశారంటే ఈ డెమో ఫోల్డర్ మీకు కాపీ అవుతుంది అనమాట. అలా మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అన్ని డెమో ఫోల్డర్లు కాపీ చేసుకోవచ్చు. తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, దీనికి ఒక నేమ్ ఇచ్చుకోండి. లైక్ 11th అయిపోయింది కదా, ఇప్పుడు 12th అనుకోండి, 12/5/26 ఇచ్చుకోండి, ఎంటర్ నొక్కండి. సో అలా అనమాట. ఈ డెమో ఫోల్డర్ మాత్రం అలాగే ఉంచుకోండి. ఈ డెమో నుంచి కాపీ చేసుకొని తెలకట్ల నేమ్ ఇచ్చుకోండి, 11th 12th, నెక్స్ట్ వీడియో వేస్తే నెక్స్ట్ 13th అని. సో ఇలా ఓపెన్ చేశారంటే మీకు ఇలా ఆల్రెడీ ఇక్కడ మీరు క్రియేట్ చేసినవి ఆల్రెడీ ఉంటాయి అనమాట. ఇక్కడ బీ రోల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, అవుట్పుట్ ఉంది, ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. చూడండి, అన్ని ఎంటీగా ఉన్నాయి. సో ఇలా మనము ప్రతిసారి క్రియేట్ చేసుకోకుండా ఒకటే డెమోని పెట్టుకోవాలి. ఆ డెమోని కాపీ చేసుకుంటా తర్వాత మనం ఆర్గనైజింగ్గా పెట్టుకుంటా పోతే సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి ఈ 2 డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ డెమో ఫోల్డర్ ఉంది కదా, ఈ డెమో ఫోల్డర్ని ఈరోజు వీడియో చేస్తున్నాను కాబట్టి టుడే ప్రాజెక్ట్ అని పెట్టుకుంటాను. టుడే ప్రాజెక్ట్ అని పెట్టుకుని ఎంటర్ నొక్కుతాను. ఎంటర్ నొక్కిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే, సర్చ్ బార్లోకి వెళ్ళి ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేద్దాం ప్రీమియర్ ప్రోని, ఎలా వస్తుందో చూడండి.
సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇది వదిలేయండి. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. ఈ పక్కన పెట్టేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, ఫస్ట్ నుంచి బాగా చూడండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఉంది. ఇక్కడ నేనేం పెట్టుకున్నాను, ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ టుడే ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాను. సో అదే నేమ్ ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఏదైతే చేస్తున్నారో మీకు అర్థమయ్యేటట్టు డీటెయిల్గా పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఏ టైటిల్ అయినా తీసుకోవచ్చు, లేదా ఏ రోజు డేట్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ ఉంది కదా, సో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి నేను మీకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది ఏంటంటే ప్రాజెక్ట్ లొకేషన్, ఇప్పుడు మనం చేసే ఈ వీడియో ఏదైతే ఉందో అది ప్రాజెక్ట్ అని ఒక ఫైల్ ఉంటుంది అనమాట. అంటే ప్రీమియర్ ప్రో ఫైల్ అది. ఆ ఫైల్ అనేది ఈ ఇక్కడ లొకేషన్ ఉంది కదా, ఎక్కడైతే మనం ఇస్తామో అక్కడ సేవ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ప్రీమియర్ ప్రో నుంచి కాకుండా ఇట్లా ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఆ ఫైల్ మేనేజర్ నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది నొక్కండి, చూసి లొకేషన్ నొక్కండి. టుడే ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ టుడే ప్రాజెక్ట్ లో ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో ఈ ప్రాజెక్ట్ ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఇచ్చుకున్నాం, ఆర్టిజూన్ లో మనం ఈ రోజు మనం క్రియేట్ చేసిన టుడే ప్రాజెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఇచ్చుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఖాళీ అంటే ఏం లేదు కదా, ఈ టుడే ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ లొకేషన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ లో ఏం లేదు కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. నేను రీమేక్ ఓపెన్ చేశాను, ఇక్కడ లొకేషన్ ఇచ్చుకున్నాను, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఉంది కదా, ఆ క్రియేట్ బటన్ నొక్కాను అనమాట. సో క్రియేట్ బటన్ క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి, సో ఫైల్లోకి వచ్చాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. సో చూడండి ఈ ఫైల్ అనేది వచ్చింది కదా, దీన్ని కొంచెం పెద్దగా చేసుకుంటాను. సో ఈ ఫైల్ ఏంటంటే ఇదే అనమాట ప్రాజెక్ట్ ఫైల్. అంటే మనము ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం కదా, ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ అంతా రేపు మళ్ళీ ఓపెన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేసామంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ విండోస్ ఉంది కదా, విండోస్ లో వర్క్ స్పేసెస్ ఉంది కదా, ఇప్పుడు ఆల్ ప్యానల్స్ అంటే మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది. సో మనం ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాం కదా, ఒక నేమ్ ఇచ్చుకొని క్రియేట్ చేసుకోవాలనుకున్నాం కదా. సో అలా ఆర్టిజూన్ అని ఇచ్చుకున్నాం. మనం ఇచ్చుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే సో నాకు ఈ ప్రాజెక్ట్ ప్యానల్ అనేది కింద ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే పైకి ఇలా తెచ్చుకుంటాను. పైకి ఇలా తెచ్చుకొని ఈ రెండింటి మధ్యలో ఇలా వేస్తాను అనమాట. సో ఇలా వేయగానే ఇక్కడ సెట్ అయిపోయింది ఇది. సో ఇది ప్రాజెక్ట్ ప్యానల్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ప్యానల్ ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము స్టార్టింగ్ లో ఏదైతే టైటిల్ పెట్టామో అదే టైటిల్ ఇక్కడ ఉంది, టుడే ప్రాజెక్ట్ అని. ఓకే, సో ఈ టుడే ప్రాజెక్ట్ ఏంటంటే ఈ టోటల్ ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి టుడే ప్రాజెక్ట్ అనమాట. లైక్ మీరు ఏదైనా టైటిల్ ఇచ్చుకుంటే ఆ టైటిల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ప్యానల్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇందులో మనం ఏదైనా వీడియోస్ తీసుకోవాలన్నా చేయాలన్నా కూడా ఫస్ట్ మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే వీడియోని మనం ఎడిటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ప్యానల్లోకి తీసుకురావాలన్నమాట. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఫైల్ మేనేజర్ నుంచి పట్టుకొని రావాలి ఇక్కడికి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఇంపోర్ట్ మీడియా టు స్టార్ట్ అని, ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వాలి. సో డబుల్ క్లిక్ ఇచ్చినామంటే మనకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇదేంటంటే నేను గండికోటకి వెళ్ళాను కదా, ఆ గండికోటకి సంబంధించిన వీడియోస్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం ఇంతకుముందు ఆర్గనైజింగ్ పెట్టుకున్నాం కదా, సో మీరేం చేస్తారంటే ఇక్కడ ఆర్టిజూన్ లో టుడే ప్రాజెక్ట్ లో ఆర్గనైజింగ్ మనం పెట్టుకున్నాం కదా వీడియోస్ అని. సో మీరేం చేస్తారంటే ఈ వీడియోలని మీరు ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నారో ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా ఈ ప్యానల్లో, ఇక్కడ ఈ ఫోల్డర్లో వీడియోస్ లో పెట్టుకోండి, కాపీ చేసుకోండి, ఆర్గనైజింగ్ గా పెట్టుకోండి. సో నేనైతే చేయట్లేదు, మీరైతే ఖచ్చితంగా చేసుకోండి. వీడియోస్ లో పెట్టుకోండి, అవుట్పుట్ వదిలేయండి, ఇమేజెస్ లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి మేము చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మ్యూజిక్ అని కూడా సేవ్ చేసుకోండి. న్యూ ఫోల్డర్ మ్యూజిక్ నేను చెప్పడం మర్చిపోయాను మీకు. సో మ్యూజిక్ అనే ఫోల్డర్ని ఇక్కడ క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే మనం సాంగ్స్ బీజియం కూడా వాడుతుంటాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇలా డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇలా వస్తుందన్నమాట. ఇది గండికోటలో చేసిన బ్లాగ్ కాబట్టి నేను ఫస్ట్ వీడియోని దీనిని క్లిక్ ఇచ్చాను. క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది చూడండి వీడియో. సో జస్ట్ మోస్తో దాని మీద ఎలా అంటే అక్కడ వీడియో మొత్తం ప్లే అవుతుంది చూడండి. ఓకేనా, ఇదనమాట. సో అదే విధంగా ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. అంటే డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఈ మౌస్ని ఇక్కడ తీసుకొచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశామంటే ఇక్కడ మళ్ళీ మనకి ఇది ఓపెన్ అవుతుంది. అలా మనము సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే మళ్ళీ అది ఇంపోర్ట్ అవుతుంది అనమాట. చూడండి ఎలా వచ్చిందో.
సో ఇకపోతే థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది, ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఫైల్ని క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది, దాన్ని ప్రెస్ చేసినామంటే మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం వీడియోని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓపెన్ క్లిక్ చేయాలి. ఇది థర్డ్ ప్రాసెస్. అది ఇంకోటి ఏంటంటే కీబోర్డ్లో Ctrl+I ప్రెస్ చేయండి. సో Ctrl+I ప్రెస్ చేసినా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. అండ్ అదే విధంగా ఇంకో ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. సో ఏం చేయాలంటే డైరెక్ట్ ఇలా పట్టుకొని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ప్రీమియర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని జస్ట్ దీని మీద ఇలా వదిలేయండి. సో ఇలా వదిలేగానే ఆల్రెడీ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట ప్రాసెస్. మనం ఇంపోర్ట్ చేసుకోనికి చాలా రకాలు ఉన్నాయి. నేనైతే ఎక్కువగా ఏం చేస్తానంటే జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తాను. సో డబుల్ క్లిక్ చేయగానే నాకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, దీన్ని కొంచెం పెద్దగా చేయాలనుకుంటే ఇక్కడ ఇది ఉంది కదా, జస్ట్ దీన్ని ఇలా ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేసామంటే ఇది కొంచెం పెద్దగా అవుతుంది. సో చిన్నగా చేయాలనుకుంటే ఇలా అనమాట. సో పెద్దగా చేయొచ్చు, చిన్నగా చేయొచ్చు. సో మనకు పెద్దగా కనపాలనుకుంటే ఇలా పెద్దగా చేసుకోండి. సో నాకైతే అవసరం లేదు కాబట్టి చిన్నగానే పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఉంది కదా, ఇక్కడ ఫ్రీ ఫార్మ్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేసుకున్నామంటే ఇలా వస్తుంది అనమాట. ఈ ఫ్రీ ఫార్మ్ ఏంటంటే మనం ఫర్ సపోజ్ ఈ వీడియో ఉంది, జస్ట్ దీని మీద ఎలా పెట్టుకున్నాను, అండ్ ఇది ఉంది దీని మీద ఎలా పెట్టుకున్నాను, అండ్ ఇది ఉంది దీని మీద ఎలా పెట్టుకున్నాను. సో మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు అనమాట, ఇలా 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 ఇలా. యాక్చువల్లీ ఇది పెద్దగా అవసరం లేదు, నేను చెప్తున్నాను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ నాకైతే అవసరం లేదు ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐకాన్ వ్యూ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మన బ్యాక్ టు ఎలాగైతే ఉందో అలాగే వచ్చేస్తుంది. సో ఒరిజినల్ ఎలాగైతే ఉందో అక్కడికి వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ వ్యూ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసామంటే ఇలా లిస్ట్ లాగా వస్తుంది. సో ఈ లిస్ట్ అంటే ఏంటంటే మనకు ఇక్కడ ప్రతిదీ డీటెయిలింగ్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఫ్రేమ్ రేట్ అని ఉంది. సో ఇక్కడ కెమెరా క్లిప్ నెంబర్ అని ఉంది. కెమెరా క్లిప్ నెంబర్ C4928 అని ఉంది. ఇక్కడ C4936 అని ఉంది. సో ఇలా డీటెయిలింగ్ ఉందన్నమాట. అండ్ ఒకసారి దీని మీద జస్ట్ అలా పెట్టామంటే చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద దీన్ని వాల్యూ కూడా కనబడుతుంది, 3840x2160 అని చెప్పి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫ్రేమ్ రేట్ చూడండి, ఫ్రేమ్ రేట్ వచ్చేసి 25 FPS అని ఉంది. మీడియా స్టార్ట్ అని ఉంది, అండ్ మీడియా ఎండ్ అని ఉంది. అండ్ దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాం. సో చూడండి, అండ్ అదేవిధంగా ఇక్కడ వీడియో ఇన్ఫర్మేషన్ అని చూడండి, ఇక్కడ 4K వాల్యూ వచ్చింది. సో ఇది 4K ఫుటేజ్ కాబట్టి 3840x2160 అని వచ్చింది. సో ఈ లిస్ట్ వ్యూ అనేది మనకు డీటెయిలింగ్ కోసం హెల్ప్ అవుతుంది. నేను మళ్ళీ ఇలా పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, ఇక్కడ ద ప్రాజెక్ట్ రైటబుల్ అని ఉంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇలా ఎస్ అని వస్తుంది. మనం ఎస్ అని ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ లాక్ సింబల్ వస్తుంది కదా. సో లాక్ సింబల్ ఏంటంటే ఇది ఇంకా దీన్ని మనం ఏం చేయడానికి ఉండదు అనమాట. అంటే దీన్ని జస్ట్ ఇలా ఉంది, ఈ ప్రాజెక్ట్ పెనల్లో మనం దేన్ని ఇంపోర్ట్ చేసుకుని ఉండదు అనమాట. ఇది లాక్ అయిపోతుంది. చూడండి, డబుల్ క్లిక్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేస్తే కూడా రావట్లేదు. రైట్ క్లిక్ ఇచ్చాను, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనేది కదా, అది బ్లాక్ అయిపోయింది చూడండి. సో అదేవిధంగా మళ్ళీ ఫైల్ నొక్కుతున్నాను, ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఇంపోర్ట్ అనేది కదా, అది కూడా బ్లాక్ అయిపోయింది. సో మనం Ctrl+I నొక్కినా కూడా మనకు రాదు, ఎందుకంటే ఇది లాక్ అయిపోయింది కాబట్టి బ్లాక్ అయింది. సో ఈ ప్రాజెక్ట్ ప్యానల్ అనేది కీ ఉందన్నమాట, అంటే లాక్ చేసినట్టు. దీంతో మనం ఏం యాడ్ చేయకుండా ఇదే ఫైల్ అన్నట్టు ఇదనమాట. సో దీన్ని మరి నేను అన్లాక్ చేస్తున్నాను. ఇక తర్వాత మనం ఇందులో ఫోల్డర్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫోల్డర్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఇలా బిన్ అని క్రియేట్ అవుతుంది. సో ఈ బిన్ అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్ గా మన జనరల్ గా ఫోల్డర్స్ అంటాం కదా బయట, అదే ఈ ప్రీమియర్ ప్రో వచ్చేసి దీన్ని బిన్స్ అంటాం అనమాట. సో నేనేం చేస్తానంటే ఇక్కడ బిన్స్ ని వీడియోస్ గా మార్చుకుంటాను. వీడియోస్ ని సెలెక్ట్ చేసి ఓకే చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 4 వీడియోస్ కలిసి డైరెక్ట్ ఇక్కడికి డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేయగానే ఈ వీడియోస్ లోకి వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో బిన్ క్రియేట్ చేస్తాను. ఇంకో బిన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ సంథింగ్ ఇమేజెస్ కానీ లేదా మ్యూజిక్ అని ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇమేజెస్ అని పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే ఇమేజెస్ కావాలనుకుంటామో ఇక అన్ని ఫోటోలు ఉన్నాయి, ఇక్కడ అన్ని వీడియోలు ఉన్నాయి. ఎడిటింగ్ ఏదైనా ఫోటోలు యాడ్ చేసుకోవాలనుకుంటే అన్ని ఇలా కలిపి పెట్టుకుంటే మీకే సరిగ్గా అర్థం అవ్వదు. సో అందుకని వీడియో సపరేట్, ఇమేజెస్ ఇమేజ్ సపరేట్ గా పెట్టుకోండి. ఇంకో బిన్ క్రియేట్ చేసి ఇక్కడ మ్యూజిక్ అని పెట్టుకోండి. సో ఇలా ప్రతిదీ డీటెయిల్ గా పెట్టుకొని దేనికి దానికి సపరేట్ గా వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే వీడియోస్ డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఎడిటింగ్ చేయాలి ఇప్పుడు. సో ఎడిటింగ్ చేయడానికంటే ముందు ప్రాసెస్ ఏంటంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది ఏ రేషియోలో ఉంది దీన్ని మనం చెక్ చేయాలన్నమాట. దీన్ని డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. సో దీన్ని మీరు డబుల్ క్లిక్ చేశారంటే మీకు ఇలా సోర్స్ ప్యానల్ ఉంటుంది. సోర్స్ ప్యానల్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఇది ప్రాజెక్ట్ ప్యానల్. ప్రాజెక్ట్ ప్యానల్లో దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ సోర్స్ ప్యానల్లోకి వచ్చింది. సో ఈ సోర్స్ ప్యానల్ ఏంటంటే మనం వీడియోని, అంటే మనకి ఇదంతా వీడియో ఉందన్నమాట. మనకి ఎంత వీడియోలో మనకు జస్ట్ ఓన్లీ ఇక్కడ నుంచి ఇంతవరకే వీడియో కావాలి. అలాంటప్పుడు ఈ కొద్ది పార్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ సోర్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వీడియోని ప్లే బ్యాక్ చేసి వీడియోని చూసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ప్లే చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇది ఉంది కదా, ఈ మార్క్ ఉంది కదా, దీన్ని స్టార్టింగ్ లోకి తీసుకురండి. స్టార్టింగ్ లోకి తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, సో ఇదన్నా నొక్కొచ్చు, లేదా కీబోర్డ్ లో స్పేస్ నొక్కినా కూడా ప్లే అవుతుంది. సో ఇలా ప్లే అవుతుంది అనమాట. సో దీన్ని పాజ్ చేస్తున్నాను. దీని గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి మార్క్ ఇన్ అనమాట. దీన్ని క్లిక్ చేసామంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ నుంచి ఇంతవరకు నాకు ఈ ఫుటేజ్, ఈ కొద్ది ఫుటేజ్ కావాలి, ఈ కొద్ది ఫుటేజ్ కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ మార్క్ ఇన్ ఇచ్చుకుంటాను. ఇంకొంచెం దీన్ని కొంచెం ముందర తీసుకొస్తాను. ఇది మార్క్ అవుట్ అనమాట. దీన్ని ఇచ్చుకుంటాను. అక్కడికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా మాత్రమే ఈ పార్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది అనమాట. అండ్ అదే విధంగా ఇది నొక్కామంటే ఇక్కడికి మార్క్ ఇన్లోకి వస్తుంది. అండ్ ఇది ప్రెస్ చేసామంటే మార్క్ అవుట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇదేంటంటే ఫ్రేమ్స్ అనమాట. అంటే గంటల్ని నిమిషాలతో కొలుస్తాము, నిమిషాలని సెకండ్లతో కొలుస్తాము. ఈ సెకండ్లని మనం ఫ్రేమ్స్తో కొలుస్తాం అనమాట. సో ఆ ఫ్రేమ్స్ని చెక్ చేయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో దీన్ని ఇలా క్లిక్ చేసామంటే ఇక్కడ 10 ఉంది కదా, ఇది నొక్కామంటే 9కి వచ్చింది. అంటే చూడండి, ఇది నొక్కే కొద్ది ఫ్రేమ్ మారుతుంది అనమాట. అంటే నా చైన్ అబ్జర్వ్ చేయండి. సో నా చైన్ కిందికి వెళ్తుంది కదా. సో ఫ్రేమ్ అనమాట, ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ముందరికి వెళ్ళాలంటే ఇలా. సో ఇలా మనం ప్రతిదీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేసుకొని మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. మార్క్ అవుట్, మార్క్ ఇన్, ఎగ్జాక్ట్లీ ప్రతి ఫ్రేమ్ మనం చెక్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులో దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఏంటంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఉంది, ఈ వీడియో ఉంది, మనం ఇలా తీసుకున్నాము, మనము ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది, దీన్ని థంబ్నెయిల్ చేయాలనుకున్నాము. సో థంబ్నెయిల్కి ఫోటో కావాలనుకున్నాము. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫోటో ఉంది కదా, దీన్ని జస్ట్ అలా క్లిక్ చేసామంటే ఇలా వస్తుంది. ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఎక్కడ ఇది సేవ్ చేసుకోవాలని వస్తుంది. సో నేనైతే గండికోట వ్లాగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో థంబ్నెయిల్ అని పెట్టుకున్నాను. థంబ్నెయిల్ అని పెట్టుకొని సెలెక్ట్ ఫోల్డర్ అని నొక్కామంటే ఇలా ఇలా వస్తుంది. మీరు జేపీఏజీ అని పెట్టుకొని ఓకే క్లిక్ చేశారంటే మీకు ఆ ఫోల్డర్లో వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఫైల్ మేనేజర్, గండికోట వ్లాగ్, ఇక్కడ థంబ్నెయిల్ అనేది కదా. సో చూడండి, థంబ్నెయిల్ అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకొని మనం ఇలా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో లాస్ట్ టైం అయితే నేను ఈ థంబ్నెయిల్ తీసుకున్నాను కాబట్టి, ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాను కాబట్టి, సో దీన్ని థంబ్నెయిల్ చేశాను నేను. అలా మనకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు క్లాసు. చూసిన దాన్ని జాగ్రత్తగా బుక్లో రాసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.